ఆత్మ తృప్తిపరచండి. మాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఎవరైతే ఇంకా రాకుండా ఉన్నారో తండ్రి, వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళతో మీరు మాట్లాడి సకాల సమయంలో తీసుకొచ్చి తండ్రి వాళ్ళని కూడా మీ యొక్క మాటలతో వాళ్ళని స్వస్థపరిచి, బలపరిచి, ధైర్యపరిచి తండ్రి రాబోయే దినాలలో మీరే వాళ్ళని సాక్షులుగా ఉంచమని వేడుకుంటున్నాం. తండ్రి నన్ను కూడా మీరు శిలువ చాటును మరుగుపరిచి తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా నూతనంగా నన్ను అభిషేకించి నీ మాటలు నా నోట్లో పెట్టి తండ్రి దేవా కేవలం నిన్ను మాత్రమే మేము చూడేటట్టుగా సాయం చేయమని వేడుకుంటూ మొదటి నుంచి అంతవరకు మా సాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మనం ఇప్పుడు వరకు మనం 2 చాప్టర్స్ మనం కంప్లీట్ చేసినాం. ఇది 3వ అధ్యాయంలో ఒక నూతనంగా ఒక నూతన పరిచర్య మొదలవుతుంది ఇక్కడ. అది మనం చూడగలుగుతున్నాం. 2వ అధ్యాయం ముగిసే వరకు సంఘం ఒక ప్రారంభమైంది. బర్త్ ఆఫ్ ఏ సంఘం. ఈ సంఘం బాన్ అయినప్పుడు ఆ సమయంలో ప్రభు ఎవరిని వాడుకున్నాడు? అపోస్తులు, తర్వాత ఈ 120 మంది శిష్యులు, వీళ్ళందరినీ వాడుకొని ఆ స్థలంలో యూదులకు ఫస్ట్ టైం పేతురు ఆయన బోధించినప్పుడు 3000 మంది వాళ్ళు సంఘంలో జతపరచబడినారు. అయితే 3వ అధ్యాయం వచ్చే వరకు స్కాలర్స్ అంటారు ఇది మేబీ ఒక సంవత్సరం తర్వాత అని అంటున్నారు, లేదు కొంతమంది కొన్ని నెలలు అంటున్నారు. ఏదేపటికైనా సరే ఒక పెద్ద పరిచర్య అయిపోయిన తర్వాత మనకు స్పెషల్ మీటింగ్స్, కాన్వకేషన్స్ ఇట్లా ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే ఖాళీ స్థలంలో వేరే సమయంలో మనం ఏం చేస్తాం, మనం ఏం చెయ్యాలి, ఇది ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ దేవుడు చూపించే ఒక స్టెప్ అన్నమాట. వీళ్ళు ఇప్పుడు శిష్యులు ఏం చేయబోతున్నారు? ఇంత పెద్ద బోధ చేసినారు, పండుగ అయిపోయింది, అందరూ మళ్ళీ వెళ్ళిపోయినారు వాళ్ళ స్థలంలో. అయితే నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ నెక్స్ట్? ఇక్కడ వీళ్ళు ఫస్ట్ చేసింది ఏంటంటే పగలు 3 గంటలకు ప్రార్థన కాలము. అంటే ఈ యొక్క అపోస్తుల శిష్యులు వీళ్ళకి అప్పుడు ఇంకా సంఘం అయితే మొదలైంది, కానీ ఒక స్థలం, బిల్డింగ్ అనేది ఇంకా వాళ్ళకు లేదు. సో ఇట్స్ అ బిగినింగ్. వాళ్ళు మళ్ళీ ప్రార్థనకి ఆ గుడికి వెళ్ళేటోళ్ళు, ఆ ఒక దేవాలయంకి వెళ్ళేటోళ్ళు, తర్వాత ఇంటింటిలో వాళ్ళు కూడుకునేవాళ్ళు. సో ఇది ఎర్లీ స్టేజ్, ఒక ట్రాన్సిషన్ అన్నమాట. ఒక ట్రాన్సిషన్ స్టేజ్ లో సంఘం ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ దేవాలయంకి వెళ్ళినారు. ఎవరు వెళ్ళినారు? ఈ యొక్క 9 వచనాలు మొత్తం ఒక బెగ్గర్ ఒక ట్రాన్సిషన్. సో మనం అదే స్లైడ్ లో చూస్తున్నానంటే బెగ్గర్ ఒక ట్రాన్సిషన్. ఈ బెగ్గరు ఎట్లా మారిండు, ఏం మారిండు అది. అయితే ఈ 3 గంటల్లో 3 o'clock పగలు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళినారు. యాక్చువల్లీ యూదులకి వాళ్ళకు ఒక టైం ఉంది, ప్రార్థన చేసే టైం. ఎక్కడ? దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేసే టైం. అయితే 3 సంగతులు ఉన్నాయి, 3 టైమ్స్ ఉన్నది. 3 టైమ్స్ ఏంటంటే మార్నింగ్ 9 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock, మళ్ళీ ఈవినింగ్. సో వీళ్ళు ఇప్పుడు వెళ్ళింది ఎక్కడ అంటే ఆఫ్టర్నూన్ 3 o'clock టైంలో వీళ్ళు ప్రేయర్ చేయడానికి వెళ్ళినారు. వీళ్ళు చేయాల్సినది ఏంటంటే ఆ పాత ఇంకా వాళ్ళ ఆచారాల్లో ఉన్నారు కాబట్టి, యూదుల ఆచారాలు ఉన్నారు కాబట్టి వీళ్ళకు కొత్తగా ఒక కొత్త ప్లాన్ ఏంటి, ఇప్పుడే స్టార్ట్ అయిన సంఘానికి కొత్త ప్లాన్ ఏంటి? ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో వీళ్ళు మళ్ళీ ఇద్దరు వెళ్ళేసి, ఎవరు? పేతురు, యోహాన్ వెళ్ళేసి వాళ్ళు ఆ యూదానుసార ప్రకారం వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళినారు. అయితే దేవుడు ఇది ఎందుకు ఇక్కడ రాపించినాడు, ఈ లేఖనాలు ఎందుకు రాపించినాడు, ఈ సంఘటన ఎందుకు రాపించినాడంటే మన పాతది విడిచి కొత్త దానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రభు వాడుకుంటాడు అనే దాని విషయమై. పేతురు, యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ వాళ్ళు ఏమైనారంటే
పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు, ఒక బెగ్గర్ ఎక్కడ ఉన్నాడు కనబడ్డారు అంటే వాళ్ళు శృంగారము దేవాలయం ద్వారం, ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గేట్ అని అంటది. మనం ఇప్పుడు స్లైడ్ లో చూస్తే ఈ యొక్క బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మనం నేను రెడ్ గా నేను ఒక మార్క్ చేసి పెట్టిన ఇక్కడ ఉంటున్నాడు. ఈ బ్యూటిఫుల్ గేట్ అనేది ఎన్నో 12 11 ద్వారాలు ఉన్నాయి, 10 ద్వారాలు అంటున్నారు. అయితే ఇందులో ఈ బ్యూటిఫుల్ ద్వారం ఎందుకు ఉంది, ఇక్కడ బ్యూటిఫుల్ ఎందుకు అంటారంటే ఈ యొక్క ద్వారము కాపర్ తోటి, కొంచెం సిల్వర్, కొంచెం గోల్డ్ తోటి ఆభరణం అంటే డెకరేట్ చేసిన ఉంది కాబట్టి బ్యూటిఫుల్ గేట్. అంటే ఇది ఒక పాపులర్ గేట్ అన్నమాట. ఈ యొక్క పాపులర్ గేట్ ఇప్పుడు మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అనేక ద్వారాలు ఉన్నాయి అనుకోండి, అనేక ద్వారాలు వదిలేసి ఏదైనా ఒక పర్టిక్యులర్ డోర్ దగ్గర ఒక వింత ఉంది ఆర్ స్పెషాలిటీ ఉన్నప్పుడు మీరేం చేస్తారు, అది చూడడానికి వెళ్తారు. చూడడానికి వెళ్ళి ఆడ నుంచి వెళ్ళడానికి వెళ్తారు. అయితే ఇది రష్ ప్లేస్ అన్నమాట, చాలా రద్దీ ప్లేస్. అందుకే ఇక్కడ ఈ యొక్క బ్యూటిఫుల్ గేట్ దగ్గర ఈ బిచ్చగాడు ఆయన ఏం చేస్తున్నాడు, భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ బ్యూటిఫుల్ ఏంటంటే ఆయనకి ఎక్కువగా ధనం వస్తుంది అని, ఎందుకంటే రష్ ప్లేస్ అనేసి. ఇదే సమయంలో సంఘం అనేది పెరుగుతుంది. మొదటి 7 అధ్యాయాల్లో సంఘం టెస్టింగ్ పీరియడ్ నుంచి వెళ్తుంది అనమాట. అపోస్తల కార్యము మొదటి నుంచి 7 అధ్యాయాల వరకు టెస్టింగ్ పీరియడ్. ఇదే సమయంలో ట్రాన్సిషన్ పీరియడ్ కూడా. అయితే పేతురు, యోహాను వీళ్ళిద్దరు వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారంటే ఫ్రెండ్స్ లాగా ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఎక్కడికి? మందిరానికి వెళ్తున్నారు. ఈ పేతురు, యోహాను ప్రతి విషయంలో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే ప్రతి విషయంలో కూడా కలిసి పనిచేస్తున్నారు. మీకు స్క్రీన్ లో కనబడలేదు అనుకుంటా, మళ్ళీ ఒకసారి పెడతాను. లూకా 5:10 చదవండి సిస్టర్. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారుడగు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. సో వీళ్ళు పార్ట్నర్స్ ప్రతి విషయంలో. ఫిషింగ్ లో వెళ్ళినారు, తర్వాత లూకా 22:8 పాస్ ఓవర్కి వెళ్ళినారు, తర్వాత ఫస్ట్ ఈస్టర్ సండే అప్పుడు యోహాను సువార్త 20 అధ్యాయం 3-4 వచనాల్లో వీళ్ళు కలిసి వెళ్ళినారు. ఆ యోహాను సువార్త 20 అధ్యాయం 3-4 చదవండి సిస్టర్. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చెను. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇద్దరు పరిగెత్తి వచ్చి సమాధి, అంటే ప్రతిసారి వీరిద్దరు కలిసి ఉన్నారు. ప్రతిసారి మళ్ళీ మందిరానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళిద్దరు వచ్చినారు. వచ్చేసి ఏం చేస్తున్నారు, ప్రార్థన సమయానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినారు. అయితే యూదులు చేసే ప్రేయర్ టైం ఏంటి అంటే 3 సార్లు చెప్పిన కదా. ఎక్కడ ఉంది అంటే సామెతలు 55:17 చదవండి. బ్రదర్ ప్రొవర్బ్స్, సామ్స్, బుక్ ఆఫ్ సామ్స్. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఉదయం మళ్ళీ చదివి ఒకసారి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సో ఇక్కడ ఏముందంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 times అది. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్.
సో 3 times వీళ్ళు ప్రేయర్ చేయడానికి వెళ్తున్నారు. అయితే ఇది ఏం ఆచారము? యూదుల ఆచారం, జూయిష్. ఇప్పుడు వీళ్ళెవరు? క్రీస్తుని వెంబడించే వాళ్ళు. అయితే ఇంకా వాళ్ళు పాత దాంట్లో ఉన్నారు. మనం కూడా ఎన్నిసార్లు బోర్న్ అగైన్ అయినాక మళ్ళీ ఇంకా పాతవి మనం వెంబడిస్తూ ఉంటాం. కొంతమంది ఏమో బయటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా తుమ్మితే ఇది అపశకునం, లేకపోతే మంచిది కాదు, పాత ఇంకా తీసుకొస్తుంటారు. ప్రభు ఇక్కడ ఎందుకు రాపించినంటే పాతది వదిలేయాలి, కొత్తది మనం ఏదైతే ప్రభు నేర్పిస్తున్నాడు, కొత్తది ఏంటి, ఆ ఒక ట్రాన్సిషన్ పీరియడే ఈ ఒక 3వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు. ఇక్కడ ప్రభు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏ సమయంలో? ఇదే సమయంలో చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-46. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఏ సమయంలో? మధ్యాహ్నం 3 గంటలు. 3 గంటలు అంటే ఇది 6th hour to 9th hour. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి దాని తర్వాత ఆయన ప్రాణం విడిచినాడు. దీని అర్థం ఏంటి అంటే ఓల్డ్ థింగ్ హ్యాస్ టు బి రిమూవ్డ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఓల్డ్ థింగ్. అప్పుడు ఎప్పుడైతే ప్రభు ప్రాణం విడిచినాడో బైబిల్ ఏం చెప్తుందంటే తెర పైనుంచి కిందికి టేర్ అయింది, చింపేయబడింది. ఆర్ తెలుగులో ఏమంటారు దాని? పైనుంచి కింది వరకు చిన్నగబడిందా, టేర్ అయింది. సో ఈ పైనుంచి కింద టేర్ అయినప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఓల్డ్ థింగ్ ఈస్ బీన్ అబాలిష్, పాతది తీయబడింది, కొత్తది ఇప్పుడు. ఆ హీబ్రూ పుస్తకంలో 6 నుంచి 9 వరకు యేసు ప్రభు మన యాజకుడుగా అయినాడు. హీ బికేమ్ అవర్ ప్రీస్ట్, కొత్తది. సో పాతది విడిచేయబడినది, పాతది తీసేయాలి. ఇప్పుడు వీళ్ళు అపోస్తలు ఎక్కడ వెళ్తున్నారు? మళ్ళీ 3 గంటలకు వెళ్తున్నారు, ఆ మధ్యాహ్నం సమయంలో వెళ్తున్నారు. వెళ్ళేసి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? గుడిలో ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని గంటలకు? మళ్ళీ సేమ్ ద 9th hour. ఆ విరిచిపోయినది ఆ సమాప్తమైన సమయంలో వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అయితే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరిని కనుక్కున్నారు? అక్కడ ఒక భిక్షగాన్ని కనుక్కున్నారు. ఈ భిక్షగాడు ఒక వింతైన డిస్క్రిప్షన్ ఉంది ఈ భిక్షగాని గురించి. ఎవరైనా అంటే పుట్టుకతో ఈయన లేమ్ అని ఉంది. తెలుగులో ఏమంటారు? కుంటివాడు. గుడ్డివాడు కూడా కుంటివాడు. ఓకే, కుంటివాడు. సో ఈజ్ అ లేమ్, పుట్టుకతో లేమ్. బైబిల్ ఏం చెప్తున్నది ఇలాంటి వాళ్ళ గురించి అంటే పాత నిబంధనలో లేవి 21 అధ్యాయము 18వ వచనం. లెవిటికస్ 21:18. లేవియ కాండము 20 అధ్యాయము 21:18. ఏలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గురుడివాడే గాని, కుంటివాడే గాని, ముక్కడివాడే గాని, విపరీతమైన అవయములు ఉండే గాని, అంతే బ్రదర్, కాలేడైనను చెయ్యి అయినను విరిగిన వాడే గాని గూనివాడే గాని, గజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగులాడు వాడే గాని, వృక్షమములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. ఈ మాట గుర్తు పెట్టుకుందాం. ఇప్పుడు ద్వితీయోపదేశం 15వ అధ్యాయం 21వ వచనం. ఈ 2 స్థలాల్లో ఒకటే విషయం రాయబడింది. ద్వితీయోపదేశ కాండం
Deuteronomy 15 15:21. 15:21. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గురుడితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడని యెహోవాకు దాన్ని అప్పగింపకూడదు. ఓకే, ఈ రెండు ఇక్కడ చూసినప్పుడు ఏదైనా లోపం ఉన్న వాళ్ళు దేవుని మందిరంలో రావద్దు, సమీపింపకూడదు, ఆరాధించడానికి ఏది తీసుకురావద్దు, ఆరాధన తీసుకురావద్దు, ఏం చేయదు. ఈ వ్యక్తి కుంటివాడు లోపం ఉంది కాబట్టి ఆయన బయట ఉన్నాడు. 40 years అక్కడే ఉన్నాడు, పుట్టుకతో ఆయన బయటనే ఉన్నాడు, ఎప్పుడు కూడా ప్రవేశింపలేదు. అపోస్తుల 2వ అధ్యాయంలో యూదులని అందరినీ సంఘంలో చేర్చబడినారు. అయితే ఎప్పుడైతే దేవుడు 9th అవర్ లో ప్రార్థన చేసిందో సిలువ పైన తెర చింపేసిన తర్వాత ఇప్పుడు యాజకుడై ఏం చేస్తున్నాడు, అందరినీ తీసుకురావాలి. ఎందుకంటే ఆయన అర్పించిన శరీరము ఆయన రక్తంతో మనల్ని అందరినీ కడిగేసినాడు. ఇంకా ఏం లేదు, ఏ భేదం లేదు. అందుకు కుంటివాడే గాని గుడ్డివాడని కూడా లోపల రావచ్చు, ప్రవేశం ఉంది. అపోస్తలుల 1వ అధ్యాయంలో ప్రార్థన చేసేటప్పుడు స్త్రీలు కూడా ఉన్నారు. అందరినీ ప్రభు ఏం చేస్తున్నాడు, మళ్ళీ చేర్చుతున్నాడు. ఒక ధర్మశాస్త్రం పెట్టినాడు. ధర్మశాస్త్రము ఆయన శరీరంతో ఆ శిలువ పైన కొట్టివేయబడినది. ఇప్పుడు నూతన సృష్టి, నూతనము. ఈ నూతనము ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్. పేతురు యోహాను ప్రార్థన వెళ్ళేటప్పుడు గుడ్డివాడిని చూసినారు, వీడు లోపల రాలేడు. అయితే వీళ్ళు వెళ్ళగలుగుతారు కాబట్టి వీళ్ళు వెళ్ళినారు. వీళ్ళు వెళ్ళి ఏం చేసినారు, ప్రార్థన చేసినారు. ఇప్పుడు లేమ్ అంటే ఏంటి, సిక్నెస్, స్లాక్, లూజన్, అది విడిచిపెట్టాలి. ఇది విడిచిపెట్టాలి. కానీ ఈయన ఎక్కడుండు, బ్యూటిఫుల్ గేట్ దగ్గర ఉన్నాడు. ఈయన ఎప్పుడు పైన ఎత్తి చూడలేదు, కళ్ళ పైన ఎత్తి అడుక్కునే వాళ్ళ దగ్గర చూడలేదు. అర్థం ఏంటి, ఎందుకు ఈయన చూడలేదంటే ఈజ్ అషేమ్, సిగ్గుతో, అవమానంతో, డిప్రెషన్తో, నేను ఇంకెంతకాలం, అందరు వెళ్తున్నారు ఈ ద్వారం నుంచి, అందరూ లోపలికి వెళ్తున్నారు, అందరూ ఆరాధిస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు, కానీ నా పరిస్థితి ఏంటి, నేను ఎంతకాలం ఇంకా ఇట్లా ఉంటాను, సిగ్గుతో ఆయన చేయి చాపుతున్నాడు. నేను హిందూగా ఉన్నప్పుడు నేను ఆ ఆచారాలు చేసేటప్పుడు బయటకు వచ్చినప్పుడు గురించి కాయిన్స్, బెగ్గర్స్ ఉన్నప్పుడు బెగ్గర్స్ కి నేను కాయిన్స్ ఇచ్చేటప్పుడు బెగ్గర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు పైకెత్తి అడుగుతునేవాళ్ళు. ఏ విధంగా, నీవు ఎంత బాగా డ్రెస్ వేసుకొని ఉంటే వాళ్ళు అంత గట్టిగా అరుస్తూ ఉంటారు, ఎక్కువగా డబ్బు ఆశిస్తుంటారు. ఈ బెగ్గర్ ఆయన ఏం చేస్తున్నాడు, కళ్ళు కింద పెట్టుకొని హీఈస్ ఆస్కింగ్, బెగ్గింగ్. అప్పుడు పేతురు యోహాను వాళ్ళని ఏమంటున్నాడు, లుక్ ఆన్ టు అస్. 4వ వచనం, లుక్ ఆన్ టు అస్. చదవండమ్మా, మా వైపు చూడ. 4వ వచనం, ప్రభు. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిది. వాడు వారి తట్టు వారి వాళ్ళు ఎక్కువగా బంగారం ఇంకా వెండి ఇస్తారేమో అనేసి నా వైపు చూడు, మా వైపు చూడండి, కళ్ళెత్తి చూడు, అవమానంతో, సిగ్గుతో నువ్వు ఈ ద్వారం దగ్గర ఉన్నావు, ఇది విడిచిపెట్టి నువ్వు లోపలికి రావాలి. ప్రభు ఒక ప్లాన్. కానీ ఈ వ్యక్తి ఏంటి, నేను ఎంతకాలం ఇంకా ఇక్కడనే ఉంటాను. మనం కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నాం. నేను లోపల రావడానికి అర్హత లేదు, ఏ వ్యక్తికి అర్హత లేదు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ తెర చింపేసి 9th అవర్ లో ఇప్పుడు ఆయన యాజకుడు అయి వచ్చినాడు. అయితే ఆయన ఫస్ట్ యూదులు జాయిన్ అయిన నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ మిరాకిల్ ఏంటి తర్వాత అంటే ఈ యొక్క బెగ్గర్ శిష్యులను పంపించినారు. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే లుక్అప్, వాళ్ళ ప్రార్థన వెళ్ళినప్పుడు వాళ్ళొక ఆత్మీయ స్థితి, ఫిజికల్ బాడీ నుంచి
హయ్యర్ స్టేట్కి పోవడం. ప్రార్థన అంటే అది. సో వాళ్ళు ప్రార్థన వెళ్ళినప్పుడు వాళ్ళకు శక్తితో బలంతో నింపబడినారు. ఇప్పుడు వాళ్ళకు ఆ దేవుని మాటలు జ్ఞాపకం వస్తున్నది. ఎవరు కూడా ఏ భేదము లేదు, అందరి గురించి ప్రభు చనిపోయినాడు. తర్వాత రోమా 10:12 అంటే యూదులుగా అన్యులుగా అందరు సమానము, అందరూ సమానం, ఏ భేదము లేదు, అందరు సమానము. గలేషియన్స్ 3:28 చదవమ్మా. గలేషియన్ 3:28. ఇందులో యూదుడని గ్రీకు దేశుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎవరు ఇంకా భేదం లేదు, అందరు సమానం, అందరు సమానం, ఈక్వల్. దెర్ ఇస్ నో సపరేషన్. సో వీళ్ళని ప్రభు ఇంకా అపోస్తులు 15:9 వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనబరచలేదు. విశ్వాసం ద్వారా, ఫెయిత్ ద్వారా. ఇప్పుడు ఈ విశ్వాసం ద్వారా ఈ అయిన శిష్యులని వీళ్ళని పంపించి, ఎప్పుడైతే వీళ్ళు ప్రేయర్ కి వచ్చినారో ఆ ఒక ప్రేయర్ చేసే టైంలో వీళ్ళ ఒక స్పిరిచువల్ స్టేట్ మారిపోయింది. ఆ శక్తితో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఈయన అంటారు, నన్ను చూడండి, పైన ఎత్తి మమ్మల్ని చూడండి. ఈ యొక్క బెగ్గర్ అప్పుడు ఫస్ట్ టైం అయినా పైన ఎత్తి చూస్తున్నాడు. ఎందుకు? వీళ్ళు ఇంకెక్కువ ఏమైనా ఇస్తారేమో, బంగారం వెండి ఇంకెక్కువ ఇస్తారేమో అనేసి ఆ యొక్క లోభంతో ఆయన వాళ్ళు చూస్తా అన్నారు. అయితే ఈ ప్రభు శక్తితో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, లేచి నిలబడు, రైజ్ అప్, నిలబడు, నడవు, రైజ్ అప్ అండ్ వాక్. ఈ రెండు మాటలు, రైజ్ అప్ అండ్ వాక్ అంటే నువ్వు ఉన్న పరిస్థితి నుంచి లేచి నడువు. 1 కొరింథీ 1:27 గాడ్ చూస్ ఫూలిష్ థింగ్స్ అంటే మూర్ఖులని, వ్యర్థమైన దాన్ని ఎంచుకొని జ్ఞానులుగా మార్చి వాళ్ళని శక్తిమంతులు చేసినారు. ఎవరంటే మనము. ఈ అపోస్తలు ఇద్దరు కూడా వాళ్ళు మూర్ఖులు. అపోస్తలు ఇద్దరు కూడా తృణీకరించిన వాళ్ళు, యేసు ప్రభునే దూషించిన వాళ్ళు. కానీ ప్రభు వాళ్ళని ఎంచుకొని ఇప్పుడు వాళ్ళ ద్వారా శక్తి చూపిస్తున్నాడు. ఈస్ గోయింగ్ టు షో ద పవర్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసంతో. నువ్వు నెమ్మదిగా నడుస్తా అని అంటలేరు, నువ్వు మేబీ నడుస్తా అంటలేరు. ఇమ్మీడియట్ గా మళ్ళీ వీళ్ళు ఏమన్నా స్కూల్కి వెళ్ళినారా? లేదు. వాళ్ళు ధైర్యంతో నింపబడ్డారు. ఏ ధైర్యం? ప్రార్థనలో ఉంటే ధైర్యం వస్తుంది. అందుకే మన ఫౌండర్ భగత్ సింగ్ ఎప్పుడూ చెప్పేది ఏంటి అంటే, ప్రార్థన చేయండి. టిఎల్ మోడీ చెప్పేది ఏంటి? ప్రార్థన చేయండి. మీరు ఏ ఒక్క పెద్ద మిషనరీస్ కానీ బోధకులు కానీ వాళ్ళు చెప్పేది ఏంటి? ప్రేయర్ లో మనం ఏమైతే అంటే మనకు స్టేట్ మారిపోతుంది. ఒక వీక్ పర్సన్ స్ట్రాంగ్ అయిపోతాడు. ఎలాంటి అర్హత లేని వ్యక్తి కూడా స్ట్రాంగ్ అయిపోతాడు, క్వాలిఫైడ్ అయిపోతాడు ప్రేయర్ లో. ఈ ఇద్దరు శిష్యులు పైన వెళ్ళినారు, మందిరానికి వెళ్ళినారు, ప్రార్థనలు వెళ్ళేసి ఆ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఆ శక్తితో బయట వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఇంతకాలం 40 years నుంచి ఇక్కడ ఉంటున్నావు, నువ్వు పుట్టుకతోనూ పుట్టివాడు, నేమి మీకు ఒకటి ఇస్తాం. ఏంటి? ఈయనేమనుకున్నాడు? మాకు ఎక్కువ బంగారం ఇస్తాడేమో అని. అయితే లేదు, మేము ఇచ్చేది అంతకన్నా ఎక్కువది. ఏంటి అంటే నీ యొక్క స్థితి మార్చేస్తాం. వాళ్ళు ఇచ్చేది ఏంటి అంటే నీ స్థితి మార్చేస్తాం. నువ్వు దారిద్రంలో ఉన్నావు, ఒకరి మీద నువ్వు ఆధారపడుతున్నావు, నువ్వు డిప్రెషన్ లో ఉన్నావు, నువ్వు రిజెక్టెడ్ లాగా ఉన్నావు, కళ్ళు కింద చూస్తానే ఉన్నావు, నిన్ను మారుస్తాను. నువ్వు ఉన్నావు ఒక బ్యూటిఫుల్ గేట్ దగ్గర, కానీ నీ యొక్క జీవితం బ్యూటిఫుల్ లేదు. ఇదే యేసు ప్రభు మన జీవితంలో కూడా చేస్తున్నాడు. మనం బ్యూటిఫుల్ గా దేవుడు తయారు చేస్తున్నాడు ఆది కాండంలో, కానీ మనం అది కోల్పోయినాం. కింద చూస్తూనే ఉన్నాం, మన ఒక పాప స్థితి చూస్తున్నాం. అయితే ప్రభు ఆ స్థితిని మార్చడానికి వచ్చి
నాదికి చూడు. నంబర్స్ లో అంటాడు, ఎవరైతే ఆ ఒక ట్రీ తర్వాత సర్పెంట్ బ్రాస్ మీద చూస్తారో, పాము కాటేసిన వాళ్ళందరూ కూడా చూస్తే వాళ్ళు బతికినారు. గలేషియన్స్ 3:13 కూడా లుక్ అంట్ మీ బికేమ్ కర్స్ ఫర్ అస్, మనకు శాపగ్రస్త నా దిక్కు చూడండి. ఎప్పుడు ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళు విశ్వాసం ద్వారా రక్షింపబడతారు. రక్షణ పొందిన వెంటనే వాళ్ళ స్థితి మారుతుంది. ఈయన స్థితి కూడా ఇప్పుడు నువ్వు మారబోతున్నది. నువ్వు లేస్తావు, నిలబడతావు. ఒకవేళ మనం కూడా ఇంకా అయినా కూడా అదే స్థితిలో ఉంటే మనం ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ప్రభుదికి చూడాలి, ప్రార్థనలో వెళ్ళాలి. ప్రభువా, నేను పడిపోయినాను, నాకు స్థితి ఈ విధంగా ఉంది, నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ప్రేయర్ చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, మందిరాన్ని వెళ్ళలేకపోతున్నాను, నా స్థితి ఈ విధంగా, ఏం చేయాలి ప్రభువా? ప్రభు పై చూడు, ప్రభు మారుస్తాడు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చదవండి అమ్మా. నెక్స్ట్ అపోస్తల కాలం 3 చెప్పండి బ్రదర్. 6 చదవండి, వర్స్ 6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నానా? నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. చాలమ్మా. నా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నా. నా దగ్గర ఏముంది? విశ్వాసము, దేవుని యొక్క రిజరక్షన్ పవర్, పునరుద్ధాత్మ శక్తి నా దగ్గర ఉంది. అదే నేను నీకు ఇస్తున్నాను. ఇదే నా సొత్తు, ఇదే నా ఒక గోల్డ్, సిల్వర్ అన్ని నా ఇదే. నేను ఇది నీకు ఇస్తాను. నువ్వు నా దిక్కు చూడు, చూసిన తర్వాత లేచి నడువు, గెట్ అప్ అండ్ వాక్. ఇప్పుడు ఈ యొక్క లేమ్ పర్సన్ ఆయన ఏం చేస్తున్నాడు? లేమ్ అంటే స్లాకన్, లూజన్ అంటే నడవలేంది, విడబడింది, స్పిరిచువల్ గా సపరేట్ అయింది. ఈ యొక్క వ్యక్తి ప్రభునైతే 7వ వచనం, ఎప్పుడైతే ఈయన చూసినాడో, వీళ్ళని చూసి నమ్మినాడో, ఇమ్మీడియట్ గా వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చిలమండలను బలము పొందెను. వెంటనే ఎప్పుడైతే ఆయన చూసినారో, ఆ శిష్యులను చూసినారో, నమ్మినాడో, ఆ విశ్వాసం ఈయనలో కూడా వచ్చింది. వీళ్ళు ఆర్డినరీ పీపుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. జకరియా 2:18 లో ఏముందంటే, 2:8 లో యు ఆర్ యాపిల్ ఆఫ్ ఐ. జాన్ 1:12 we are the children of God. దేవుని పిల్లలము, ఆయన శక్తి ఇచ్చిన. మనం ఆర్డినరీ పీపుల్ కాము. మన దగ్గర ఏముంది అంటే యేసు ప్రభు ఒక శక్తి, ఆయన పునరుద్ధాత్మ శక్తి మనలో ఉంది. ప్రభు మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే మనం ఈ శక్తి కూడా వేరే వాళ్ళకు చూపించడానికి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి. ఈ శిష్యులు ఫస్ట్ మిరాకిల్ ఇక్కడ ఏంటంటే, ఆ ఒక కుంటితనంతో ఉన్న వ్యక్తిని వచ్చేసి మేము నిన్ను లేపుతాం, నిన్ను స్థితి మారుస్తాం. అదే ప్రభు చేస్తున్నాడు శిలువ మీద. లేవు, లేచి నడువు. ఇప్పుడు ఈయన నడవడం స్టార్ట్ చేస్తున్నాడు. వర్స్ 8. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వారితో కూడా దేవాలయంలో వెళ్ళెను. ఇప్పుడు లేచి నిలబడినాక ఫస్ట్ ఒక ఆలోచన చేయండి. మీకు ఏదో ఒకటి దొరికింది, లేకపోతే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? మీ సొంత వాళ్ళు చెప్పడానికి వెళ్తారు. యూ వాంట్ టు గో. మీ సొంత వాళ్ళు, మీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి, ఇమ్మీడియట్ గా మనం ఫోన్ చేస్తాం పేరెంట్స్ కో లేకపోతే ఫ్రెండ్స్ కో, ఇమ్మీడియట్ గా చేసేది అది. కానీ ఈ వ్యక్తి ఇక్కడ వచ్చిన లేచి నిలబడి వాళ్ళతో, ఎవరితో? ఈ 2 శిష్యులతో ఎక్కడికి వెళ్ళినాడు? మందిరం. చదవడం మళ్ళీ ఒకసారి 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవాలయంలో వెళ్ళెను. ఫస్ట్ టైం ఈయన 40 years లో దేవాలయంలో లోపలికి వెళ్ళినాడు. ఫస్ట్ టైం ఈయన స్థితి మారిపోయింది.
పాత నిబంధన ప్రకారం సమీపింపకూడదు. కానీ ప్రభు చేసిన కార్యం శిలువపై, ప్రభు చేసిన ప్రార్థన శిలువపై తెర చింపేయడం ద్వారా శిష్యులు వీళ్ళకి ఇంకా ఒక స్థలం లేదు ఆ ప్రార్థన చేసుకోవడానికి, దేవాలయంలో వెళ్ళినారు. కానీ అప్పుడు ప్రేయర్లు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసింది యేసు ప్రభుకి. అంతకుముందు ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరు అంటే తండ్రికి, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రేయర్ యేసు ప్రభుకి. వాళ్ళకి తెలుసుకున్నారు ఈయన ద్వారానే మనం వెళ్ళగలుగుతాము, ఈయన ద్వారానే మనకు శక్తి అనేసి. ఆ శక్తి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క కుంటి వానికి చెప్తున్నారు, నన్ను చూసి లేవు, నిలబడు. ఈయన లేచి నిలబడి గంతులేస్తూ వాళ్ళతో మందిరాల్లో ప్రవేశించినాడు. ఎంత మంచి ఒక ఎక్స్పీరియన్స్. ఎంతమంది ఏమి ఇచ్చినా ఏం లాభం? డబ్బు వస్తుంది పోతుంది, అన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా మన హృదయంలో ఆ ఒక నిశ్చయత సంతోషం లేదనుకో ఏం లాభం? ఈ వేస్ట్. ప్రభు మార్చేస్తున్నాడు, ఈయన స్థితి మార్చేస్తున్నాడు. అందరూ 9 లక్షలు అందరూ ఈయన చూసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సో మనం కూడా ఒక టైంలో ఈ పరిస్థితిలో ఉన్నాం. బ్యూటిఫుల్ గేట్ దగ్గర మన జీవితాలు బ్యూటిఫుల్ గా అనుకుంటున్నాం, కానీ మనం ఉన్న పతన స్థితి ఏంటి? కింద చూస్తున్నాం. కింద ఏముంది? కింద నరకం ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు కింద వెళ్తారు. పాత నిబంధనలో ఎంతమంది శిక్షించినప్పుడు భూమి రెండుగా చీల్చి అందులో నుంచి అగ్ని ఇది వచ్చి వాళ్ళని దయించేసినారు, లోపలికి వెళ్ళిపోయినారు. కింద ఏముంది? నరకం ఉంది. పైన ఏముంది? పరలోకం ఉంది. మనం కూడా అందరం ఎప్పుడు కిందనే చూస్తూ ఉన్నాం. నరకానికి ఆ ఒక డిప్రెషన్ తో మన ఒక ఎలాంటి మార్గం లేదు, ఎవరు మనల్ని రక్షిస్తారన్న ఆ విధంతో మనం కూర్చొని ఉంటున్నాం. కానీ ప్రభు ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో, తెర చింపినాడో, తర్వాత తన శిష్యులను పంపించి నా ద్వారానే రక్షణ అని ఆయన ప్రకటించినాడు. యూదులు తర్వాత గ్రీకులు ఏ భేదం లేదు, అందరు సమానము. నువ్వు కూడా లోపలికి ప్రవేశం రాగలుగుతావు, నీకు అర్హత ఉంది. ఫస్ట్ పర్సన్ ఈ ఆలయంలో రావడానికి ఒక క్రిపుల్ని తీసుకొచ్చినారు. ఎట్లా? ఆయన శక్తి పొంది కాలు వచ్చి తర్వాత గంతులేస్తూ నడుస్తూ లోపలికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నాడు. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. మన జీవితాలు కూడా మారినాయి. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, మనం యేసు ప్రభు శిష్యులం. ఫస్ట్ ఏమో మనం యేసు ప్రభు శిష్యులం కాదు, మన జీవితాలు మారలేదు. అది దేవుడు మార్చినాడు, ఆయన రక్తంతో మనం కొన్నాడు, ఆయన మన గురించి శిలువపై మరణించినాడు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్, ఇప్పుడు మన శిష్యులుగా మార్చినప్పుడు ఈ పేతురు యోహాను ఏం చేసినారు? వాళ్ళు వెళ్ళి వెతికినారు. తప్పిపోయిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళని ప్రభు లోపల తీసుకురావడానికి శిష్యులు వెళ్ళినారు. మనల్ని కూడా ప్రభు ఎంచుకున్నాడు దేనికి అంటే, తప్పిపోయిన వాళ్ళని, తృణీకరించిన వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళేసి మనం ఏం చెప్పాలి? చూడు, నేను ఎంత గొప్పవాణ్ణి చెప్పడం కాదు, నా దగ్గర ఎంత ధనం అని చెప్పడం కాదు. యేసు ప్రభు నా దగ్గర ఉన్నది ఏంటి అంటే, యేసు ప్రభు ఒక విశ్వాసం, యేసు ప్రభు ఒక శక్తి, అది మీకు ఇస్తాను అని ప్రభు మనల్ని ఎంచుకుంటున్నాడు. మనం వెళ్ళేసి ఇతరులని ఆ స్థితి నుంచి పైకి లేవనెత్తాలి. ఇది మనం చేయాల్సిన పని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ ఒక అపోస్తుల 3వ అధ్యాయంలో ఏం చేస్తున్నాం అంటే, ఇవన్నీ చూసి మనం ఇదేదో బెగ్గర్ మారిండు, ఇప్పుడు వెళ్ళినాడు అనగా. కానీ దీంట్లో ఎంత అర్థం ఉంది? దేవుడు మళ్ళీ మన జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మారినారు, మీ స్థితి మారింది. ఇప్పుడు దేవాలయంలో వెళ్ళి మనం ప్రార్థన చేయాలని అవసరం లేదు, దేవుడు మార్చేస్తున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 13-14లో కమ్ టు మీ, యేసుప్రభు నా దగ్గరికి రండి. ఇప్పుడు మనం ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది కూల్చేయబడింది. యేసు ప్రభు సన్నిధి మనకు దేవాలయం, ఎక్కడున్నావో అక్కడ. అయితే ప్రేయర్ చార్ట్ పాత నిబంధనలో 3 సార్లు ఉండే, ఉదయాన, మధ్యాహ్నం, సాయంత్రం. దానియేలు కూడా ప్రార్థన చేసిన 3 సార్లు. కానీ ఇప్పుడు మనం
3 సార్లు ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేయర్ చార్ట్ మారింది. ఈ ప్రేయర్ చార్ట్ ఏంటి అంటే రోమా 1 రోమా కాదు, కొలెషన్స్ 4:2 ప్రే దట్ ద చర్చ్ వుడ్ డివోట్ ఇట్సెల్ఫ్ టు ప్రేయర్. సంఘం అంటే ఏంటి? అందరినీ జతపరిచిన వాళ్ళు, యేసు ప్రభు రక్తంతో కొన్న వాళ్ళంతా ఒక దగ్గరకు వస్తాయి, అది సంఘం. ఇప్పుడు మనమంతా డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నాం, మనమంతా యేసు ప్రభు రక్తంతో కొన్న వాళ్ళం, మనమంతా ఒక దగ్గర చేరి ప్రార్థన చేస్తాం, ఇది సంఘం ప్రార్థన. తర్వాత ఎప్పుడు ప్రేయర్ చేయాలి? 3 సార్లైనా కాదు. రోమా 1:9-10 రాత్రి పగలు, డే అండ్ నైట్, ఎప్పుడైనా సరే. ఇప్పుడు నీకు డే 3 సార్లు లేదు, ఎప్పుడు నువ్వు రాత్రి కూడా వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా సరే. తర్వాత ఎఫిషియన్స్ 6:18 ప్రే అట్ ఆల్ టైమ్స్ ఆల్ ఒకేషన్, అంటే ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో, ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన చెయ్యి. పాత నిబంధన ప్రకారం నువ్వు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, నువ్వు మొగాలు కప్పుకోవాలి, బ్రదర్స్ ఒక దగ్గర ఉండాలి, సిస్టర్స్ వేరే దగ్గర ఉండాలి, ఇవన్నీ ఏం లేదు. ఆల్ టైమ్స్ ఆల్ అకేషన్. తర్వాత కొలోషియన్స్ 1:3 యు ఆల్వేస్ ప్రే, ప్రతి సమయం ప్రార్థన చేయడం. ఫస్ట్ థెస్సలోనియన్స్ 1:3 వి ప్రే కాన్స్టెంట్లీ, అంటే కంటిన్యూస్ గా మనం ప్రేయర్ చేయడం. మనం గ్యాప్ తీసుకొని పాత నిబంధన ఒక కీర్తన పాడి, తర్వాత ఒకరు ప్రేయర్ చేసి జెరమియా నుంచి ఒక వచనం, అట్లా కాదు. కంటిన్యూస్ లా మనం ఒక రిటర్న్ ప్యాటర్న్ లేదు. మనకు హృదయంలో ఉన్న ప్రతిదీ దేవుని దగ్గర కక్కడం, దేవుని దగ్గర చెప్పడం, దేవుని దగ్గర మొరపెట్టడం. తర్వాత ఫస్ట్ థెస్సలోనియన్స్ 2:13 విల్ నెవర్ స్టాప్ థ్యాంకింగ్ గాడ్, అంటే మనం ఆగాల్సిన అవసరం లేదు. కెంటకీలో యాష్బర్న్ లో 2 years బ్యాక్ అనుకుంటా ఒక రివైవల్ స్టార్ట్ అయింది. ఒక కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు PE తర్వాత స్పోర్ట్స్ తర్వాత వాళ్ళు గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. చేస్తున్నాగా వాళ్ళకి ఆపడానికి ఇష్టం లేక ఇంకా వాళ్ళు పాటలు పాడుతూ ఆరాధిస్తున్నారు. ఇది ఎంతవరకు నడిచింది అంటే సుమారుగా 500 hours నడిచింది. ఇది నాన్ స్టాప్ గా ఆరాధిస్తూనే ఉన్నారు. ఇది ఆరాధన చేయడం, వీళ్ళు పాటలు పాడుతున్నాగా ఇంకా స్టూడెంట్స్ వాళ్ళు గ్యాదర్ అయినారు, మళ్ళీ వచ్చినారు. ఇది మొత్తం దేశమంతా, అమెరికా దేశమంతా వ్యాపించి సుమారుగా 50,000 మంది వచ్చినారు ఆరాధించడానికి. 500 గంటలు వాళ్ళు కంటిన్యూస్ గా ఆరాధించినారు. కంటిన్యూస్ గా 500 hours. ఈ ఒక్క దినానికి 24 గంటలు, అంటే ఎన్ని రోజులు వాళ్ళు ఆరాధించినారు. ఎక్కడి నుంచి మొదలైంది? కేవలం ఒక 5 మందితో మొదలైంది. వాళ్ళు స్టూడెంట్స్, బోధకులు కాదు, సింగర్స్ కాదు. కానీ వాళ్ళకి ఏమొచ్చింది అంటే ఇప్పుడు మనం దీన్ని స్టాప్ చేయొద్దు అని టీచర్స్ వచ్చినారు, ప్రొఫెసర్స్ వచ్చినారు, కొంతమంది ఆరాధిస్తున్నారు. నిద్ర వస్తే వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వేరే వాళ్ళు ఇంకా ఉన్నారు, కంటిన్యూ చేసినారు. 500 hours ఆరాధించినారు, కంటిన్యూస్, నాన్ స్టాప్. దే డి నాట్ స్టాప్. తర్వాత 2 Timothy 1:3 నైట్ అండ్ డే కాన్స్టెంట్లీ వాళ్ళు ప్రార్థన చేసినారు, కాన్స్టెంట్లీ. సో దేవుడు మనల్ని ప్లేస్ మార్చేస్తున్నాడు, మన స్థితి మార్చేస్తున్నాడు, మనక ప్రేయర్ చార్ట్ మార్చేస్తున్నాడు. ఇంకోటి, ఎలాంటి ఆచారాలు కానీ ఆటంకాలు ఏం లేవు, ఇప్పుడు మార్చేసినాడు. ఇదే పేతురు, యోహాను కూడా నేర్చుకున్నారు. ఏంటంటే ఇక మీదట మనం ఆచారాలని వెంబడించడానికి అవసరం లేదు, పాతి వదిలేయాలి. మనం బయట వెళ్ళేటప్పుడు తుమ్మితే మనం పట్టించుకోదు, ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. పిల్లి వచ్చింది, అడ్డం వచ్చినట్టు పట్టించుకోవద్దు, ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి. అరే ఇది మంచి దినమా లేదా క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోవాలి. నీకు ఏం అవసరం ఉన్నా ప్రార్థన చేయాలి. ఎవరికన్నా కృంగిదల్లో ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళకి ఏం చేయాలి? దాన్నే ఫ్యామిలీ హౌస్ విజిటింగ్ అంటారు, దాన్నే లేకపోతే గోయింగ్ విజిటింగ్ పీపుల్ అంటారు. వెళ్ళేసి వాళ్ళతో ఏం చేసి ప్రార్థన చేయాలి. మా దగ్గర ఉంది, ఏముంది మా దగ్గర? విశ్వాసం ఉంది, ధైర్యం ఉంది, ఇదే మేము మీకు ఇస్తున్నాము అని కలిసి వాళ్ళతో ప్రార్థన చేస్తే వాళ్ళ యొక్క స్థితి మారిపోతుంది. కింద చూసే వాళ్ళు పైన చూడడం మొదలు పెడతారు, దేవుని చూడడం మొదలు పెడతారు. కుంగిపోయిన వాళ్ళు, డిప్రెషన్ లో ఉన్నారు, స్పిరిచువల్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు,
వాళ్ళు కూడా లేచి నడుస్తారు. ఏ విధంగా? కేవలం నీ యొక్క సహవాసంతో, యేసు ప్రభు మాటలతో, యేసు ప్రభు ఒక శక్తితో. నేను అనేక సార్లు కొంతమందిని దర్శించిన వాళ్ళు అంటారు, నువ్వు మాట్లాడిన ఒక మాట, ఏ మాట? దేవుని మాట. అది మాకు ధైర్యపరిచింది, బలపరిచింది, మేము ఈ స్థితి నుంచి బయటికి రావడానికి మాకు సహాయపడ్డది. ఇది దేవుడు ఒక ప్లాన్. ఈ బెగ్గర్ మళ్ళీ అక్కడ ఆయన అడుక్కున్నాడా? లేదు. అది బెగ్గరు బయటికి వచ్చేసినాడు. అపోస్తుల కాలం 4:22 అక్కడ చూస్తున్నా, అతను బయటికి వచ్చేసినాడు. మళ్ళీ ఆయన ఎవరితో? శిష్యులతో వెంబడిస్తున్నాడు. బ్యూటిఫుల్ గేట్ దగ్గర ఆయన అడుక్కునే వ్యక్తి, జీవితం అంతా డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి, లైఫ్ బ్యూటిఫుల్ గా మారిపోయి ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, యేసు ప్రభుని వెంబడిస్తూ, యేసు ప్రభు చెప్తూ, ఆనందిస్తూ ఇతరులకి దేవుని దగ్గర తీసుకొస్తున్నారు. మనకు ఇప్పుడున్న ప్రశ్న, మన ఎంతకాలం ఇంకా ఈ యొక్క బ్యూటిఫుల్ గేట్ అని ఒక ఆచారాల దగ్గరనే అక్కడనే కూర్చుంటున్నామా? మనం తిరిగి లేస్తామా? మనం లేవాలని ఉందా? మనం ఎక్కడ చూస్తున్నా? కింద చూస్తున్నామా? పైన చూస్తున్నామా? దేవుని దిక్కు చూస్తున్నా, కింద చూస్తున్నా? మనం ప్రార్థన చేస్తున్నామా? ఇతరులు ఎవరైనా వచ్చినప్పుడు మనం వాళ్ళతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నామా? లేదంటే దేవుడు అంటారా, నా దిక్కు చూడండి, మీ యొక్క స్థితిని నేను మారుస్తాను. ఈ యొక్క 9 వచనాల్లో ఈ ఒక బెగ్గర్ ఏం చేసినాడు? మారిపోయి ఏం చేసినాడు? బెగ్గింగ్ టు బికమ్ ఏ వర్షిపర్. ఆయన ఆరాధన చేసే వ్యక్తిగా మారిపోయినాడు. మళ్ళీ మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మన జీవితాల గురించి మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క వ్యక్తి 11 వచనంలో చూద్దాం. 3:11 వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొందిరి. సొలొమోను నన్ను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. సో ఇక్కడ వాళ్ళతో ఈయన చేసిన వీళ్ళేమనుకో ఇదేదో జరిగిన అప్పుడు ఇంకొక తరుణం వచ్చింది పేతురుకి. ఇది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. 12 నుంచి 21 వచనాల్లో పేతురుకి మళ్ళొక తరుణం. ఇదొక నిజంగా ఒక మిరాకిల్ జరిగింది. అయితే పేతురు క్రెడిట్ తీసుకోలేదు, ఇది దేవుడు చేసిన పని అని. మళ్ళీ ఇక్కడ బోధించడం చూస్తాం. ఇది మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ఇక్కడతో నేను స్టాప్ చేస్తాను. ప్రార్థన చేసుకుందామా బ్రదర్? ఎస్ అన్న. బ్యాక్ టు యు.